అబ్బా ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి చూడండి. హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెల్లి. ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎగ్ కర్రీలో స్పెషల్ ఏముంది అనుకుంటారేమో, కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నా. నార్మల్ ఎగ్ కర్రీ కాదు ఇది, కొంచెం వెరైటీగా ఉంటది. టేస్ట్ ఇట్లా మస్తు ఉంటది, అట్లనే మస్తు ఈజీగా ఉంటది. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయాలి. వీడియో అయితే స్టార్ట్ చేసేది. అట్లనే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎగ్ కర్రీ అన్నా కదా, ఎగ్స్ కావాలి కదా. ఒక 10 ఎగ్స్ తీసుకున్నా నేను. ఇప్పుడు మనం ఒక 5 ఎగ్స్ ని ఉడకబెట్టాలి, ఒక 5 ఎగ్స్ ని పక్కన పెట్టాలి. చూడండి, ఫస్ట్ అయితే ఒక 5 ఎగ్స్ తీసుకున్నా, ఒక 5 ఎగ్స్ నేమో పక్కన పెట్టినా. ఇప్పుడు వీటిని మనం ఉడకబెట్టాలి. ఎగ్స్ అయితే స్టవ్ పైన పెట్టేసిన, అవి ఉడికేంత వరకు మనం టమాటా ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకోవాలి. 4 టమాటాలు తీసుకున్నా, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నా పెద్దవి. వీటన్నిటిని కట్ చేద్దాం. ఆనియన్స్ టమాటా కట్ చేయడం అయితే అయిపోయింది. ఎగ్స్ గిట్లా ఉడికినాయేమో చూద్దాం ఒకసారి. ఎగ్స్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడు మనం వీటిని పొట్టు తీద్దాం. కూల్ వాటర్ పోసిన, వేడి నీళ్ళు తీసేసి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. పోసి పెట్టే చిన్న ప్యాన్ ఉంటుంది కదా, ఈ ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెడుతున్నా. కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసిన, ఎగ్ వేయాలి మెల్లగా. ఇది కొంచెం ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఎగ్గుని. ఇంకో ఎగ్గుని వేస్తున్నా. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి దీన్ని మెల్లగా రెండో సైడ్ తిప్పాలి. ఎగ్ ఫ్రై అయిన తర్వాతనే తిప్పాలి, లేదంటే చినిగిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లు వేసి పక్కన పెట్టేద్దాం. కొంచెం కారం, కొంచెం ఉప్పు, మీరా. ఇది ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పాలి. చూడండి ఇది ఎంత మంచిగా ఫ్రై అయిందో. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి, అన్నీ రెడీగా ఉన్నాయి, కర్రీ చేద్దాం. ఇక ప్యాన్ అయితే ఫుల్ వేడైంది, ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేస్తున్నా. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా నూరిన. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. టమాటాని వేసేస్తున్నా. టమాటా మంచిగా ఉడకాలి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. వీడియో ఇంతవరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకోండి.
ఇది అయిందేమో చూద్దాం ఒకసారి. అబ్బా పొగలు పొగలు వస్తుంది. ఆనియన్ టమాటా గిట్లా మంచిగా ఫ్రై అయింది. అంటే కొంచెం పసుపు వేయాలి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. 1 స్పూన్ సాల్ట్, ఎక్కువ అవుతుందేమో, కొంచెం తక్కువ వేద్దాం. తక్కువ ఏం లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నా. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసిన. కలపాలి. ఇప్పుడు మనం మళ్ళా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయినా ఉడకనియాలి. కారం కొంచెం పచ్చివాసన పోవాలి కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడకనియాలి. ఆయిల్ అనేది పైకి రావాలి. కొంచెం మూత పెట్టేస్తున్నా. అయ్యిందేమో ఒకసారి చూద్దాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూడండి. చూడండి ఇట్లా మంచిగా దగ్గరికి ఫ్రై కావాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోద్దాం. మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీర వేద్దాం. లాస్ట్లో మళ్ళీ వేయొచ్చు కానీ ఇప్పుడు కొంచెం వేద్దాం. ఎగ్స్ ని ఆమ్లెట్ చేసి పక్కన పెట్టినాం కదా, వీటిని వేయాలి. ఒక్కొక్కటి మెల్లగా వేయండి. ఇవి వేసిన తర్వాత ఏం మెస్లియొద్దు, మూత పెట్టేసేయాలి ఇట్లనే. ఒక 5 మినిట్స్ అయితే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉండనియాలి, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కొత్త కొత్త రెసిపీస్ కావాలన్నా లేదంటే ఈజీ రెసిపీస్ కావాలన్నా మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలి. దీన్ని ఒకసారి మెల్లగా కలిపి ఎగ్ చినగకుండా కలపాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. మస్తు అంటే మస్తు వచ్చింది. సూపర్గా వచ్చింది. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వేడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. చూస్తుంటే మాత్రం సూపర్గా ఉంది. రైస్లో వేసుకొని తింటేనే కర్రీ టేస్ట్ అనేది అర్థమవుతుంది మనకి. కాబట్టి రైస్ వేసుకొని కర్రీ వేసుకొని తిని ఎట్లుందో చెప్తా. ఆగండి. కొంచెం ఎగ్ తీసుకొని రైస్ మీద పెట్టి ఎక్కువ కలిపితేనే టేస్ట్ అనేది మస్తు తెలుస్తుంది మనకి. కాబట్టి ఎక్కువ కలపాలి. టేస్టింగ్ టైం. సూపర్ ఉంది. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. మస్తుంది టేస్ట్. కొంచెం వెరైటీగా ఉంది కదా, టేస్ట్ ఇట్లా సూపర్ ఉంది. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే లెక్క కాకుండా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా ఇట్లా ట్రై చేయండి. బోర్ కొట్టకుండా ఉంటుంది ఎగ్ అంటే. నేనైతే రైస్ మొత్తం తినొస్తా. మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.